హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు పాతకాలంలో మినప్పప్పు ఎలా కడుగుతారు, ఇడ్లీ ఎంత కష్టపడతారో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోనండి, ఇది ఆల్రెడీ ఒకసారి దోశలకి కడిగేసి పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీకి ఈ కప్పు 2 మినపప్పు తీసుకున్నానండి. పొట్టు మినపప్పు 2 ఇడ్లీ రవ్వ తీసుకొని నానబెట్టుకున్నానండి. ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. పొట్టుపప్పు 3 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఇది ఎలా కడుగుతానో చూపిస్తానండి. ఇట్లాంటిది విజయవాడలో ఒక ఫేమస్ హోటల్ ఉందండి. ఈ కింద పొట్టు పడిద్దండి. ఇది నల్లగా ఉంటుంది. ఏంది ఆంటీ శుభ్రం లేదా అనుకోవచ్చు. ఇది ఇట్లానే ఉంటుంది. తర్వాత కడుక్కుంటాను. విజయవాడలో ఒక హోటల్ ఉందండి. ఒక తాటాకులు పాకలాగా వేస్తారు. ఇడ్లీగా ఉంటుంది అక్కడ. పేరు నాకు పెద్ద గుర్తులేదు. ఫేమస్ అండి. పప్పు కడుగుతూనే ఉంటారు. కడిగి ఇడ్లీ వండుతారు. ఈ మామూలుగా సాయిపప్పు అసలు వాడరండి. ఏదైనా ఈ పప్పు తోటి ఇడ్లీ కానీ దోశ కానీ గారె అయితే దీంతోనే బాగుంటుందండి. వాటర్ తక్కువగా ఉన్న టైంలో ఇలా ఫస్ట్ కొంచెం సగం పొట్టు వచ్చేదాకా కడిగితే తర్వాత వాటర్తో చక్కగా కడుక్కోవచ్చండి. ఈ పొట్టు గేదెలకి వేస్తారండి. మేము వేస్తామండి గేదెలకి. అసలు గేదెలకి ఎంత మంచిదంటే అంత మంచిది పొట్టు. ఈ నీళ్ళు పారబోయేద్దమ్మా. ఒకసారి ట్రై చేయండి. ఏంది ఆంటీ కష్టపడమంటుంది అంటే, కష్టం వెనక సుఖము ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది. నేను నాది అల్ట్రా గ్రైండర్ 2 లీటర్స్ది అయితే పాడైపోతే సరే బరువు మొయ్యలేకపోతున్నాను, 1/2 కేజీదని తీసుకున్నానండి. నా చెంపలు నేను పగలగొట్టుకోవాలి. ఎందుకంటే అది పిండి సరిగ్గా పట్టలేదు, బరువు లేక. ప్లస్ మోటార్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. రేటు ఎక్కువ పెట్టాను, ప్రాబ్లం ఉంది, చూపించాలి అది. ఇంకోటైనా సరే మా అమ్మాయిని అక్కడ పిచ్చి పని చేశాను. 2-3 వేలు తక్కువగా వస్తుందని చెప్పి బటర్ఫ్లై గ్రైండర్ ఇంకోటి ఆర్డర్ ఇచ్చాను. అబ్బో, అసలు ఆ గ్రైండర్కి అసలు పిండి పట్టలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మిక్సీలో వేసి ఆ గ్రైండర్లో బాగు చేయించడమో ఏదో చేయాలి. ఇట్లా 1కి 4 సార్లు. ఇప్పుడు నీళ్లు మారుద్దాం. ఎక్కువ టైం ఏం పట్టదండి ఇది, మరీ ఎక్కువేం పట్టదు అని. మామూలుగా మినపగుళ్ళు లాగా నానపోసి 2 తలుపులు దగ్గర అంత ఈజీ కాదు. మనకు ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంచెం ఏముందండి, చక్కగా కూర్చొని శుభ్రంగా కడుక్కోవచ్చు. అట్లా మాది అపార్ట్మెంట్ అయినా ఆ చిల్లు గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో పొట్టు కాలంలో పడకుండా చక్కగా పెట్టుకుంటాను, కడుక్కుంటాను. ఇట్లా కడుక్కుంటానండి శుభ్రంగా. ఇంకా కొంచెం కడిగినాక మళ్ళీ చూపిస్తాను. ఇదండి, మళ్ళీ నీళ్ళు పోస్తున్నాను. ఎప్పుడైనా మినపప్పు కడుక్కోవాలంటే కొంచెం వెడల్పాటి మూతి ఉండేటట్టు కడుక్కుంటే చక్కగా ఉంటుందండి. వస్తుంది ఇంకా కొంచెం అండి. ఇట్లా కదిలిస్తూ చిన్నగా బాగుండేయండి. ఎవరికి చక్కగా మినపప్పు కడుక్కుంటూ చెరుగుతూ ఆ చేటతో చెరుగుతూ ఉండేవాళ్ళు అత్తయ్య వాళ్ళు అసలు ఎంత బాగుండేదో. మా ఊర్లో మా అమ్మమ్మ ఆ బజార్లో ఉండేది.
వచ్చి ఇంకా ఇట్లాంటివి చెరుగుతూ ఉండేది. మా అమ్మని అడిగి ఏమన్నా ఉన్నాయి అమ్మ చెరగాల్సి అని చెప్పంటే ఇస్తే చక్కగా బయట కూర్చొని తలకి గుట్ట కట్టుకొని చెరిగేవాళ్ళు. ఆ రోజులు లేవు, ఆ ప్రేమలు లేవు, ఏళ్ళు డబ్బులైతే ఉన్నాయమ్మా అందరి దగ్గర. అంటే లేనాడి దగ్గర మోసం చేసి అది మనకు అనవసరం, మన కేటగిరీ కాదు. ప్రేమలైతే లేవు. ఇంకా 2 సార్లు అయితే చక్కగా అయిపోయింది. ఇంక ఇడ్లీ వేసుకోవచ్చు మనం. ఇది ఎక్కడన్నా ఒక గింజ ఉంటుందమ్మా, మినప గింజ, ఇట్లా ఏరుకుంటే ఇదిగోనమ్మా శుభ్రంగా కడుక్కున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇంకా అక్కడక్కడ అవుతుంది. మళ్ళీ పిండి పట్టేటప్పుడు ఇంకొక 2 సార్లు కడుగుతాను. ఇట్లా నీట్గా పెట్టాను. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఒకటికి పెద్ద దాంట్లో తీసుకున్నాము. ఎప్పుడైనా ఈ పెద్దాట్లో అయితే చక్కగా నీట్గా వస్తాయి. ఇడ్లీ రవ్వ ఒకటికి 4 సార్లు కడుక్కోవాలండి, లేకపోతే ఒక రకమైన వాసన వస్తుంది. బాగా రుద్ది ఇది కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు ఈ గాజు ఇచ్చారన్నప్పటి నుంచి ఇది తీబుద్ధి కావట్లేదు. అమ్మవారి దగ్గర గాజు కొంచెం ఒక్క నిమిషం ఆగితే అడుక్కి వెళ్ళిపోయింది రవ్వ. ఇప్పుడు ఇట్లా చిన్నగా నాలుగైదు సార్లు కడుక్కుంటే కనుక బాగుంటుందమ్మా. ఇది రవ్వ మట్టికి బాగా కడుక్కోవాలి. ఇదిగో మళ్ళీ నీళ్ళు పోస్తాను. ఫస్ట్ ఒక మగ్గు ఈ సంఘం డైరీ వాళ్ళ పెరుగు డబ్బాలు భలే ఉంటున్నాయి అసలు, వాడుకోవటానికి మగ్గుల్లాగా. ఇలా కడిగి ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని, అంటే మాకు తెలియదా నాగేశ్వరంటే రవ్వలు కడగటం అని తెలుసా, అందరికీ అన్నీ తెలుసమ్మా, కానీ తెలియని వాళ్ళకి తెలియపరచడానికి. ఇవి ఒక 40 ఇడ్లీ వస్తాయి మొత్తం. నేను పోసిన 2 కప్పులు దానికి 40 ఇడ్లీ ఈజీగా వస్తాయి. గ్రైండర్ పెట్టినాక పిండి కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తానమ్మా. అయిపోయింది. ఇంకా కొంతమంది ఉప్పుడు బియ్యంతో వాడతారండి. అవి కొంచెం రబ్బర్ లాగా అనిపిస్తాయి. మనకైనా ఉప్పుడు రవ్వే ఫస్ట్ నుంచి అలవాటు. మన ఆంధ్రాకి, మెడ్రాస్ సైడ్ వాళ్ళు ఉప్పుడు బియ్యం వాడతారు. అయిపోయిందండి. ఇంకా నీళ్ళు పోసే పని లేదు, శుభ్రంగా వచ్చేసింది నీట్గా. ఒక్క 10-20 నిమిషాలు కష్టపడితే మనకు 40 ఇడ్లీ వస్తాయి. ఇడ్లీ ఎంత తక్కువలో తక్కువ
రెండు ఇడ్లీ కలిసి 5 రూపాయలు వేసుకున్నా 40 ఇడ్లీ, 4 5లు 40 ఇడ్లీ అంటే 200 రూపాయలండి. ఏంటి నేను చాలా తక్కువ చెప్తే అయిపోయిందండి. ఇంకేదన్నా రవ్వ కొంచెం ఒక చుక్క నీళ్ళు పోసేసి ఒక నిమిషం ఆగి ఇప్పుడు ఇది వేసేసేయచ్చు. ఇదిగమ్మా ఇడ్లీ పిండి వేసేసాను. చక్కగా ఇట్లా కలుపుకొని ఖచ్చితంగా నాకు మొత్తం కలిసి దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మినపప్పు కడుక్కొని వేసుకొని ఏదైనా కానీ నాకు వేరే పని చేసుకుంటా 30 గంట పట్టింది. 30 గంట పట్టితే నాకు ఇది వారం వస్తాయి. నేను అంకులు మా పన్నమ్మాయి ముగ్గురు లెక్క. ఇంకోరు లెక్క నాకు కొంచెం గెస్టులు బాగానే వస్తారు, అదొక లెక్క. ఇదిగో ఇది ఇడ్లీ పిండి, ఇది దోశల పిండి. ఇందాక ఇది పొట్టుపప్పేనండి. చూడండి చక్కగా, చూడండి ఎంత బాగుందో. కాసేపు బయట ఉంచి ఒక 2 గంటలు బయట ఉంచి లోపల ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ నాగేశ్వర ఆంటీ.